బీజేపీలోకి ఆహ్వానిద్దామా జీవన్ రెడ్డిని? సో ఆ చర్చలు కూడా జరుగుతున్నాయట. సో ఆయన కూడా బీజేపీకి వెళ్ళేటువంటి అవకాశం ఉందనేది కూడా ఒక స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో జీవన్ రెడ్డి కోసం ఎంపీ అరవింద్ స్పెషల్ ఇంట్రెస్ట్, ఎమ్మెల్యే సంజయ్ వల్లే గొడవలు జీవన్ రెడ్డి అంటూ చూస్తాను. సో ఎందుకు అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి 25, 26 తేదీల్లోగా రిజైన్ చేసి ఆయన ఒక డిసిషన్ ప్రకటించబోతుండవు. బీఆర్ఎస్లో చేరాలా, బీజేపీలో చేరాలా అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ కేసీఆర్ తోటి, కేటీఆర్ తోటి చర్చలు ఆల్రెడీ పూర్తయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ జీవన్ రెడ్డికి అదేవిధంగా అరవింద్కి మధ్య కొంత సత్సంబంధాలు అయితే ఉన్నాయి. ఎందుకు అంటే 2018లోనే జీవన్ రెడ్డి పరోక్షంగా అరవింద్కు సహకరించాలని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఆ క్రమంలో జీవన్ రెడ్డిని బీజేపీలోకి తీసుకుంటే ఎట్లా ఉంటుంది అనేటువంటి కోణంలో కొంత అరవింద్ ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కానీ ఇప్పుడు జీవన్ రెడ్డి ఒకవేళ బీజేపీలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి పద్మశాలి బిడ్డ ఎవరైతే ఉన్నారో మరి వారికి ఇబ్బంది అవుతుంది కదా, మరి ఎట్లా కవర్ చేస్తాడో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని ప్రకటించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి తదుపరి రాజకీయ అడుగులు ఏ పార్టీ వైపు అనేది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ జీవన్ రెడ్డిని బీజేపీకి ఆహ్వానిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న ప్రపోజల్ను రాష్ట్ర నాయకత్వం ముందు ఉంచినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జగిత్యాల కాంగ్రెస్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి అరవింద్ పలు సందర్భాల్లో జీవన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. కాంగ్రెస్ పై అసంతృప్తితో లగులుతున్నటువంటి జీవన్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించే అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో అరవింద్ చర్చించినట్లు సమాచారం. జీవన్ రెడ్డి నిజంగానే జాతీయ పార్టీ అయిన బీజేపీ వైపు మొగ్గు చూపుతారా లేక మరో పార్టీలో చేరుతారా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కట్టుబడి ఉంటా, సో అలాగే కలిసి పనిచేయడం అంటే పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం కాదని జీవన్ రెడ్డి హితవు పలికారు. కలిసి పనిచేస్తున్న నెపంతో పార్టీ నామినేటెడ్ పోస్టులో జోక్యం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సో ఇదంతా దానికి సంబంధించినటువంటి విషయం. సో మొత్తానికైతే 100% బీజేపీలోకి జీవన్ రెడ్డి ని ఆహ్వానించడానికి అరవింద్ పెద్ద ఎత్తున కృషి చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే అరవింద్కు జీవన్ రెడ్డి మధ్య కొంత సత్సంబంధాలు అయితే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో చూద్దాం మరి ఆయన బీజేపీలో చేరుతాడా, బీఆర్ఎస్లో చేరుతాడా చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది.